రాజకీయ నా రాజకీయం ఏందో చూపిస్తా, గేట్లు ఓపెన్ చేశాం, బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయం, ప్రజా తీర్పును గౌరవించకుండా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం, కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలను పీకేస్తున్నాం, ఇంకా కొందరు కోవర్టు అధికారులు ఉన్నారు, నిజాం నవాబుకు నకలుగా కేసీఆర్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేశారు, గత సర్కార్ కంటే ఎక్కువ కరెంట్ ఇస్తున్నాం, బీఆర్ఎస్ ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు నోటీసులు ఇవ్వాలని ఈఆర్సీ చైర్మన్కు తెలియదా, ఆర్ఎస్ ప్రవీణ్కు ఆఫర్ ఇచ్చిన తిరస్కరించిండు, 100 రోజుల్లో ప్రజాపాలన అందించాం, పదవుల పంపకంలో సామాజిక న్యాయం పాటిస్తున్నాం, మీట్ ది మీడియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తానికైతే నా రాజకీయం ఏందో చూపిస్తా, సరిగ్గా కడియం శ్రీహరి కానీ రాజాసింగ్ కానీ 60 రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది, 6 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని మాటలు మాట్లాడినప్పుడు నేను ఇదే మాట చెప్పిన. రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, అధికారంలో లేని బీజేపీ, కేవలం 8 సీట్లు ఉన్నటువంటి బీజేపీ ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ తలుచుకుంటే ఈ తెలంగాణలో మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తారని మాట్లాడితే, మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తలుచుకుంటే రాజకీయం ఎట్లుంటుంది? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ వీళ్ళందరూ కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళని దాసోహపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి రాజకీయం మొదలుపెట్టిండు. మరి రేవంత్ రెడ్డి రాజకీయం మొదలు పెడితే ఇప్పుడు చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి కానీ, దానం నాగేందర్ కానీ, నిన్న పసనూరి దయాకర్ కానీ, అంతకు ముందు రోజు ఇంకో ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా వరుసగా పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఆరూరు రమేష్ కూడా బీజేపీలోకి పోయింది, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో ఆరూరు రమేష్ను వద్దు అనుకున్నాడు కాబట్టి ఈరోజు ఆయన బీజేపీలోకి పోయేటువంటి ప్రయత్నం చేసింది. ఈ రకంగా తెలంగాణలో మా గేట్లు ఓపెన్ చేసినాం, బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయం అని చెప్పేసి క్లియర్గా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఎందుకు ఖాళీ అవుతుందని అంటే, అటు కవిత లాంటి నాయకురాలని బీజేపీ అరెస్ట్ చేయడం, ఈ పార్టీలో ఉండేంటే రేపటి రోజున మమ్మల్ని కూడా ఏదో కేసులో ఇరికిస్తారు, అరెస్ట్ చేస్తారనే భయము ఎమ్మెల్యేలకు ఉండడం. ఎందుకనంటే వాళ్ళు తక్కువగా వేయలే కదా, ఆ మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మినిస్టర్లు కానీ, మాజీ ఎంపీలు కానీ, ప్రస్తుత ఎంపీలు కానీ వాళ్ళందరూ కూడా చేసినటువంటి రాజకీయం కానీ, వాళ్ళు చేసినటువంటి రియల్ ఎస్టేట్ దందాలు కానీ, వాళ్ళు చేసిన అక్రమాలు కానీ, అరాచకాలు కానీ తక్కువ మొత్తంలో లేవు. కాబట్టి మనం అధికారం లేనటువంటి పార్టీలో ఉంటే తప్పకుండా మాకు అన్యాయం జరుగుతుంది, మా మీద ఏదో కేసులు నడుస్తాయి. ఎందుకంటే నిన్న చూసిరు కదా కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో చాలామంది అది బోయినపల్లి వినోద్ కుమార్ వాళ్ళ చుట్టపోలది, అది బంధువులది, ఆయనది కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఏ బంధువులది ఏంది అనేది మొత్తం అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ వినోద్ కుమార్ గారికి సంబంధించినటువంటి ప్రతిమ మల్టీప్లెక్స్లో నిన్న 6,67,00,000 రూపాయలు పట్టుబడ్డాయి. 6,67,00,000ని సీజ్ చేసిరు ఐటీ అధికారులు. అంటే ఇక్కడ కాంగ్రెస్ తలుచుకుంటే, బీజేపీ తలుచుకుంటే కవితను అరెస్ట్ చేయగలిగితే, ప్రతి ఎంపీ అభ్యర్థి మీద దాడులు చేయగలుగుతాయి అనే విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెసే మాకు శరణ్యం అని చెప్పేసి కాంగ్రెస్ వైపు పోతున్నటువంటి నాయకులు చూస్తూ ఉన్నాం. మల్లారెడ్డి అల్లుడు కానీ పోయి కర్ణాటకకు పోయి డీకే శివకుమార్ని కలిసి రావడం అన్నీ మనం చూస్తున్నటువంటి విషయాలే. ఇక పోతే ఇందులోనే ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఆఫర్ ఇచ్చినా కూడా తిరస్కరించిండు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నేను ఆనాడు టీఎస్పీఎస్సీ చైర్మన్కి సంబంధించిన విషయంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిని ఆయనకు ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించిండు. అది ఆయన తప్పిదం, మా తప్పిదం కాదు. చాలామంది మాట్లాడుతున్నట్టుగా మేము ఎక్కడా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను వదులుకోవాలనే ప్రయత్నం చేయలేదు, మేము ఆయనకు ఆఫర్ ఇచ్చినాం, ఆయన పట్టించుకోలేదు అని చెప్పి చెప్పిండు. మరి టీఎస్పీఎస్సీ ఆఫర్కు సంబంధించిన విషయంలో ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. నాకు ఎవరు ఫోన్ చేయలేదు, నాతో ఎవరు మాట్లాడలేదు, టీఎస్పీఎస్సీ చైర్మన్కి సంబంధించిన విషయంలో నాతో మంత్రాలు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు మొత్తం అవాస్తవం అని చెప్పేసి ఆయన స్వయంగా లెటర్ అంటే ట్విట్టర్లో రాయడం జరిగింది. మరి ఆయన రాసిన మాటలు నమ్మాలా, లేకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు నమ్మాలనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనా ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని ఇక నా రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తానని అసలు కథ ముందుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతానికి ఒక గేటు మాత్రమే ఓపెన్ చేశామని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు ఎవరెవరు చేరుతారో ఇప్పుడే చెప్పలేని ఆయన అన్నారు. విపక్ష పార్టీలో ఎవరు లేనప్పుడు గేట్లు తెరిచినా మూసినా ఒక్కటే అన్నారు.
1948 సెప్టెంబర్ 17కు ఎంతో ప్రాముఖ్యత ఉందని, అలాగే 2023 డిసెంబర్ 3కు కూడా చరిత్రలో అంతే ప్రాముఖ్యత ఉన్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం రాజరిక పాలన అంతమైందని, 2023 డిసెంబర్ 3వ తేదీన కేసీఆర్ పాలన అంతమైందని ఆయన తెలిపారు. తమ వారసులే అధికారంలో ఉండాలని నిజాం నవాబు కోరుకున్నారని, అభివృద్ధి చేశాను కాబట్టి తానే అధికారంలో ఉండాలనుకున్నారని రేవంత్ పేర్కొన్నారు. నిజాంను తరిమి కొట్టిన చరిత్ర ఉన్న తెలంగాణ మళ్ళీ అలాంటి రాజరిక పోకడలో అవలంబించిన కేసీఆర్కు బుద్ధి చెప్పిందన్నారు. వారసత్వాన్ని తమపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైందని, ప్రజలు దానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని ఆయన తెలిపారు. కేసీఆర్ కుటుంబాన్ని అధికారం నుంచి దించారని ఆయన చెప్పారు. కేసీఆర్కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, ఏనాడు ప్రజల స్వేచ్ఛను ఆయన గౌరవించలేదన్నారు. నయా నిజాంలా మారి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కేసీఆర్ నాశనం చేశారని రేవంత్ ఫైర్ అయ్యారు. గతంలో అభివృద్ధి సంక్షేమం పేరుతో కేసీఆర్ రాజరిక పాలన చేశారని, ప్రజలు నిరసనలు చేయకుండా అడ్డుకున్నారని సీఎం దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైందని సీఎం అన్నారు. ఆదివారం బషీర్బాగ్లో మీట్ ది మీడియా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్లో పార్టీలో చేరడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్ బీజేపీ నేతలు పదే పదే అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొడుతుంటే చూస్తూ ఊరుకుంటామా అని సీఎం హెచ్చరించారు. కుక్క కాటుకు చెప్పొద్దబ్బా అని పెద్దలు చెప్పారని, కొట్టకుండా ఊరుకుంటామా అని వ్యాఖ్యానించారు. తాము గేట్లు ఓపెన్ చేశామని, బీఆర్ఎస్లో ఎవరు ఉండరని, ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని, మా ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా పూర్తి కాకముందే బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నాడు. మరి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ ఇక ఖాళీ కాబోతుందని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా నిజంగానే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేయబోతున్నారా? ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇంతకుముందే రేవంత్ రెడ్డి గారి మీద క్లియర్గా కొనుగోలుకు అంటే ఎన్నికల సంబంధించినటువంటి కేసు ఉంది, అది మనకు తెలిసినటువంటి విషయమే. మరి అదేవిధంగా అలవాట్లో పొరపాటులాగా మళ్ళీ ఎమ్మెల్యేలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసి కాంగ్రెస్లోకి లాక్కుంటారా? మరి ఎంతమంది ఎమ్మెల్యేలు ఈరోజు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి రావడానికి సముఖంగా ఉన్నారు? అసలు ఏం జరగబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో ఈ లోక్సభ ఎన్నికల కూడా అమల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైనా పార్టీలు మారచ్చు. ఆ పార్టీలు మారేటువంటి క్రమంలో ఎవరు వస్తారు, ఎవరు పోతారు అనే విషయాన్ని అయితే చూడాల్సిన అవసరం ఉంది. బీజేపీ జేమ్స్ బాండ్ కాదు, ఎలక్టోరల్ బాండ్ అని రాయాలి.